గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 7వ విడత కార్యక్రమం భువనేశ్వర్లో విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న భువనేశ్వర్ ఐఆర్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సురమాపాది చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ ఖుర్దా జిల్లా పరిధిలోని శ్రీ కైపాదర్ శ్రీ జగన్నాథ్ కాలేజీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. రెండో రోజు కూడా నాయకులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశాన్ని హరితమయంగా మార్చే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం 7వ విడత భువనేశ్వర్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఐఆర్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సురమాపాది చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం సోమవారం ఖుర్దా జిల్లా పరిధిలోని కైపాదర్లోని శ్రీ జగన్నాథ్ కాలేజీలో కొనసాగింది. రెండో రోజు కూడా నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎస్జే కళాశాల విద్యార్థులు 1500కు పైగా పండ్ల మొక్కలను నాటారు. అవి పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యత తీసుకుంటామని 2030 నాటికి ఒడిశాలో 1 కోటి చెట్లను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ చేశారు. భూమిని చల్లగా ఉంచుదాం, జీవజాతులను కాపాడదాం అనే థీమ్తో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తామే కాదు, మిగతా అందరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇగ్నైటింగ్ మైండ్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రేరణ ఇంటర్నేషనల్ అండ్ అలియాటిక్ ట్రస్ట్ సహకారం అందించాయి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఇగ్నైటింగ్ మైండ్స్ సహా వ్యవస్థాపకులు ఎం కరుణాకర్ రెడ్డి, రాఘవ సంజీవుల తదితరులు పాల్గొన్నారు. భూమిని చల్లగా ఉంచుదాం, జీవజాతులను కాపాడుదామనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు సూచించారు. స్థానికులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అవగాహన కల్పించారు. ఒడిశాలో 2030 నాటికి 1 కోటి చెట్లను పెంచడమే లక్ష్యమని తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి స్థితిస్థాపకతను సృష్టించి ప్రజలను కాపాడటానికి దేశమంతటా బిలియన్ చెట్లను పెంచడం కోసం ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు. గ్లోబల్ గ్రీన్ హౌస్ వాయువుల 3వ అతిపెద్ద ఉద్గారిణిగా ఉన్న భారతదేశం 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలకు మారుతున్నప్పుడు ఆర్థిక వృద్ధిని కొనసాగించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వర్షపు నీటి సంరక్షణ, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొని నీటి అభద్రత, అటవీ జీవ వైవిధ్య నష్టం, తీవ్రమైన వేడి తరంగాలు, వ్యవసాయ సవాళ్లు, వేగవంతమైన పట్టణీకరణతో సహా క్లిష్టమైన వాతావరణ సంక్షోభాలు వంటి సమస్యలను పరిష్కరించడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 19.52 కోట్ల చెట్లను విజయవంతంగా నాటారు. ఈ కార్యక్రమం ఉద్దేశం బాగుందని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు దీంట్లో భాగస్వాములయ్యారు. ఇగ్నైటింగ్ మైండ్స్ ఒడిశా నాయకుడు ప్రొఫెసర్ ప్రఫుల్ల దల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆవశ్యకతను వివరించారు. ఒడిశాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గల కారణాలను తెలియజేశారు. జాతీయ జనాభాలో కేవలం 3.47% భారతదేశ భౌగోళిక ప్రాంతంలో 3% కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఒడిశా భారతదేశం మొత్తం గ్రీన్ హౌస్ వాయువులలో 9.3% విడుదల చేస్తోంది. ఇది దేశంలోనే అత్యధిక తలసరి ఉద్గార రేటు. మే 2024 చివరి నాటికి అత్యధిక హీట్ వేవ్ రోజులను నమోదు చేసిన రాష్ట్రం. వాతావరణ విపత్తులు పొంచి ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోకపోతే ఒడిశా మనుగడ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఎంచుకున్నట్లు వివరించారు. 2010లో ఒడిశాలో 1.85 మిలియన్ హెక్టార్ల సహజ అడవులు ఉన్నాయని, దాని భూభాగంలో 12% ఆక్రమణకు గురయ్యాయని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ 2024 నివేదికలో పేర్కొన్నట్లు ప్రొఫెసర్ దాల్ చెప్పారు. 2023 నాటికి రాష్ట్రం 11.5 హెక్టార్ల సహజ అడవులను కోల్పోయింది. ఇది 5.52 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలకు సమానం. ఇటీవల గ్రీన్ కవరేజ్ పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర అటవీ పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని ప్రొఫెసర్ ప్రఫుల్ దల్ అన్నారు.
అడవుల పెంపకం, ఆగ్రోఫారెస్ట్రీ, అటవీ పెంపకంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఆప్టిమైజ్ చేయడానికి సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను ట్రీ మ్యాన్ ఆఫ్ ఒడిశా గ్రీన్ ఆర్మీ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ శ్రీచందన్ వివరించారు. ఇటీవల కాలంలో అనేక చెట్ల పెంపకం కార్యక్రమాలతో రాష్ట్ర జీవావరణ శాస్త్రాన్ని పునరుద్ధరించడంలో ప్రభుత్వ కృషిని గుర్తించాం. ఏదేమైనా ఒడిశా తన చారిత్రక అటవీ పచ్చదనాన్ని తిరిగి పొందడానికి మరిన్ని చెట్లను నాటాలి. దీనికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఒడిశాలో అడవుల పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ఇంతటి మహత్తరమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో వ్యక్తులు, కమ్యూనిటీలు, సంస్థలను చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చెట్లను నాటడం వల్ల దేశాన్ని పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చొచ్చని తెలిపారు.